Brothers Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు ఎలాగైనా స్కిట్ కొట్టాలనే ఉద్దేశంతో పాత టీం ని తీసేసి కొత్త టీం మెంబర్స్ ని రిక్రూట్ చేస్తున్నాడు మన సూపర్ శ్రీను. దీనికోసం ఆడిషన్స్ కూడా పెట్టారు. మరి ఆడిషన్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సూపర్ శ్రీను along with his team. అరే ఫనీ మన టీం మొత్తాన్ని పిలువురా, ఫుల్ గా ప్రాక్టీస్ చేయాలి. రేపే షూటింగ్, ఈసారి ఎలాగైనా మనం స్కిట్ కొట్టాలి. పిలువు, టీం మొత్తాన్ని పిలువు. టీమా ఎవడున్నాడని వచ్చిన ప్రతి ఓడిని ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నావు. ఎవడు పర్ఫార్మెన్స్ సరిగా చేయట్లేదు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే అందరూ డబ్బులు అడుగుతున్నారా? నీ ఉన్నది నేను ఒక్కడిని, ఎన్నని చూసుకొని ఎక్కడికని లాగను చెప్పు. మనకు ఒక మంచి టీం కావాలి. జబర్దస్త్ ఆడిషన్స్ అని చెప్పి ఒక ప్రకటన ఇద్దాం. రాష్ట్రంలో టాలెంట్ కుప్పలు తెప్పలుగా పడిందిరా, వాళ్ళని వాడుకుందాం. నీకు అలవాటే కదా. ఇలాంటి పంచులు వేయొద్దు. పబ్లిసిటీ ఎలా చేయాలో పాంచాయి. పేపర్లు, టీవీ, వెబ్సైట్లు, సినిమా హాళ్ళు, చివరికి సులభ్ కాంప్లెక్స్ గోడలు కూడా వదలొద్దు. జబర్దస్త్ ఆడిషన్స్ అని చెప్పి ఫుల్ గా పబ్లిసిటీ ఇవ్వు. జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి? వద్దులే, ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ పెట్టు సెలక్షన్స్ అని చెప్పి. అన్నా పెట్టానన్నా, అప్పుడే 600 లైక్లు. అవునా? అరే అయితే చాలా మంది వచ్చుంటారా. వాళ్ళలో తురుపు ముక్క లాంటి టీంని మనం ఇప్పుడు ఏర్దాం. సరే అన్న. పిలువు, అందరు పిలువు. జబర్దస్త్ లో సెలక్షన్ అవుతా, మా ఊరికి పేరు తీసుకొస్తా. అనిత, ఈ జబర్దస్త్ లో సెలెక్ట్ అవుతా, నీ ప్రేమను నేను గెలుచుకుంటా. జబర్దస్త్ ఒసే బామ్మ, నువ్వు చచ్చిపోయే లోపల జబర్దస్త్ స్టేజ్ మీద ఒక్కసారి నెక్కమన్నావు కదే. ఈ రోజు సెలక్షన్స్ జరుగుతున్నాయి, వచ్చా సెలెక్ట్ అవుతా. జబర్దస్త్ నన్ను జబర్దస్త్ స్టేజ్ మీద చూడాలని మా నాన్న కోరిక, రేష్మిని దగ్గర నుంచి చూడాలని నా కోరిక. జబర్దస్త్ ఆడిషన్ కి వచ్చిన ఎవరెవరో రండి. నాన్న, జబర్దస్త్ స్టేజ్ మీద ఉన్నా నాన్న, ఉన్నా నాన్న. రేష్మి ఇక్కడ ఉందిరా. అరే రేష్మి ఎంత తెల్లగా ఉందిరా, అమ్మాయిలాగే ఉందిరా. అసలు ఆ టీమ్ లీడర్ చేసే పర్ఫార్మెన్స్ ఎవరిని అవుతారండి? మీరు చేసే యాంకర్ ఇంక పగలబడిన అవుతామండి. ఏంట్రా ఆడిషన్స్ ఇక్కడ, అక్కడ ఏం చేస్తారా? రన్నిటు. మీరు సింగర్ కదా? అవునవును. మీరు కూడా ఆడిషన్స్కి వచ్చారా? నేను ఆడిషన్స్ రావటం ఏంట్రా, నా టీంలో ఆడిషన్స్ కి మిమ్మల్ని పిలిచా. దేవుడా, మేము సంకరాగిపోయినా పర్లేదు, నీకున్న పేరు మాత్రం మాకొద్దు నాయన. ఈ లోపలకి మీరు ప్లీజ్ అన్న ఆగండి అన్న, మీకు దండం పెడతానన్న. ఒక్కడన్నా సెలెక్ట్ అవుతాడన్నా, చెయ్యండి అన్న. ఎన్నెల్లా ఆపొద్దురా వాళ్ళని. చిరంజీవి గారు కూడా చిన్న చిన్న వేషాల నుంచే మెగాస్టార్ రేంజ్కి వెళ్ళారు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు గారు కూడా ఆయన జీవితం సైకిల్ మీదే స్టార్ట్ చేశారు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మీరు నాతో ఒక్క అడుగు వేయడానికి రెడీగా ఉంటే మీతో 1000 అడుగులు నడిపిస్తా. అన్న, ఇప్పుడు 1000 మైళ్ళు మనం నడవడం అవసరం అంటావా? ఆటోను, బండు, ట్రైను. ఎస్, ఇదే ఈ పంచ్ నాకు కావాలి. నేను మిమ్మల్ని మంచి మంచి తురుపు ముక్కల్ని తీస్తా, సెలెక్ట్ చేస్తా. అందరూ వెనకాల లైన్లో నిలబడండి. ఒక్కొక్కరిని పిలువురా. నువ్వు రా ముందు. మొదలు పెట్టమంటారా? మొదలు పెట్టు. ఏంట్రా కామెడీ చేయమంటే డాన్స్ చేస్తామంట? జబర్దస్త్ డాన్స్ అవసరం లేదు. జబర్దస్త్ కు డాన్స్ అవసరం లేదా? అవసరం లేదనే చెప్తున్నాను. టీమ్ లీడర్స్ ఎంత మంది? 5. వాళ్ళు చేసే స్కిట్లు ఎన్ని? 5 కదా. రేష్మి ఇంట్రడక్షన్ కో సాంగ్, నాగబాబు గారికి సాంగ్, రోజా గారికి సాంగ్, టీమ్ లీడర్ స్కిట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సాంగ్, సాంగ్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్, పటాపట్ రౌండ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సాంగ్, ఎండింగ్ అయిన తర్వాత ఒక సాంగ్, ఎవరైనా స్కిట్ కొట్టారనుకో అప్పుడు ఒక సాంగ్, అందరు కలిపి ఒక సాంగ్. అదే రోజు ఎవరైనా పుట్టినరోజు వచ్చిందనుకో అప్పుడు ఒక సాంగ్. మీరు అందరు చేసేది ఏంది? స్కిట్ కన్నా డాన్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇక్కడ. అవునరా, మన టీంలో ఎలాగ డాన్సర్ లేడు కాబట్టి వీరిని సెలెక్ట్ చేయి. నెక్స్ట్ పిలువురా. నువ్వురా. పర్ఫార్మెన్స్ చెయ్యి, స్టార్ట్ చెయ్యి. ఇది పర్ఫార్మెన్స్ అయ్యా, ఫిట్స్ కాదు.
ఇదేం పర్ఫార్మెన్స్ రా ఎర్రి పప్ప. నేను ఎర్రి పప్ప కాదండి, కొండెర్రి పప్ప. ఇంకోటి చూపిస్తాను. అలా చూడండి. ఇదిగో 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 ఇప్పుడు అందుకే డ్రాయర్ కొనుక్కున్నప్పుడు సైజ్ చూసుకొని కొనుక్కోవాలి, టైట్ అయిపోతే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ అరే నువ్వురా. మొదలు పెట్టమంటారా? మొదలుపెట్టి వచ్చింది అందుకే కదా. చిత్రం బాలమిత్రుడు కదా, రచయిత శ్రీ నారాయణ రెడ్డి గారు, పాడినవారు ఎస్ జానకి గారు. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గుణ మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గుటిలోన రామచిలకుంది, ఒక గుటిలోన కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గోబ బగిలి పోద్దే. చాలా లోపం ఏంటండి? లోపం ఏంటా? ఏంట్రా ఏం చేస్తున్నావురా? నువ్వు వచ్చిన జబర్దస్త్ సెలక్షన్స్ రా, కామెడీ చేయాలరా, పాటలు పాడుతున్నావు ఏంట్రా? అయ్యో ఇది పాడుతో తీగ కాంపిటీషన్ కాదండి. అరే ఫనీ అన్న వీడు పొరపాటున సారథి స్టూడియోకి వెళ్ళిపోయి అన్నపూర్ణకు వచ్చాడు, ఈయన బయట తీసుకెళ్ళి ఆటో ఎక్కి పంపించే. సరే అన్న. అరే నెక్స్ట్ నువ్వురా. అన్న ముందు చిటికేసి కాలు మీద కాలేసి కూర్చున్నారా? నీకెంత ఏడు కొండల రికమెండేషన్. నీకు ఏ విధంగా సాయపడగలను? ఏడుకొండల రికమెండేషనా? సరే సార్, మీకు ఇంతమంది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఏడు కొండలు అడుగు. సినిమాలు ఏమైనా చేశారండి? ఏడు కొండలు అడగవా? కొన్ని టీవీ ప్రోగ్రామ్ ఏమైనా చేశారండి? అది కూడా ఏడు కొండలు అడగవయ్యా. ప్రతిదీ ఏడుకొండలు నడుగు. మరేంటి ఇక నేను సెలెక్ట్ అయినట్టే కదా? నువ్వు సెలెక్ట్ అయ్యావో లేదో ఏడుకొండలే అడుగురా. ఆడు 7 కొండలు పంపించాడంటే మంచి సౌండ్ పార్టీ అయ్యి ఉంటాడు, దాన్ని జాగ్రత్తగా సెట్ చేస్తా కదా. అవునరా, బిర్యానీ చాలా అయింది. నైట్ సెట్ కూడా చెట్టు. మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఇది కామెడీ షో కదా, సరదాగా దన్నాడు. నెక్స్ట్ ఎవడో పిలువురా. నెక్స్ట్ దామ్మా నువ్వురా. జింకి చక్క జింకి చక్క జింకి చక్క జింకి చక్క జింకి చక్క జింకి చక్క. సీన్ గారు మీరు సూపర్ సార్. జింకి చక్క జింకి చక్క జింకి చక్క జింకి చక్క. ఎక్స్ట్రా జబర్దస్త్ చేయడం గ్రేట్ సార్. నా భజన చేశాడన్నాడు. ఇక్కడ కామెడీ కంటే భజన ఇంపార్టెంట్. మరి భజనకా? అరే నువ్వు సెలెక్ట్ అయింది కూడా అలాగే కదా. ఇప్పుడు నా గురించి ఎందుకులే, చూసిన చాలు కానీ ఇట్రా పని చూడొచ్చి. టేక్ యువర్ చైర్. టేక్ యువర్ చైర్ చైర్ తీసుకెళ్తాడు. ఆటో ఆటో మనకి వీడియో కావాలి. అరే సూపర్ రా. కామెడీ అంటే యుద్ధం లాంటిది. ఒక్క నిమిషం సార్, అందుకే ప్రిపేర్ అయ్యా సార్. ఇది నా సామ్రాజ్యం. తురుపు ముక్కలు లాంటి కుర్రాలు నేరా. ఈ కుర్రాలతో స్కిట్ కొడతా. ఇదే నా సామ్రాజ్యం. జబర్దస్త్ కా ఫౌజియస్. ఇప్పుడు మీ అందరితో నేను ప్రతిజ్ఞ చేపిస్తా. అందరూ చేతులు చాపండి. మీరుంది సూపర్ సీన్ ముందురా. వాళ్ళకి కూడా తెలిసి మీరు ఎలా డబ్బులు ఎవరని చెప్పి. నువ్వు వాళ్ళ లైన్లో నిలబడతావా? వద్దులే, ఎక్కడ నుంచి ఉంటా. మేము నానా కష్టాలు పడి నానా కష్టాలు పడి నవ్విస్తామని ఇటు జడ్జిల్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని అటు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతామని ఈ సూపర్ సీన్ టీమ్ లో స్కిట్ కొడతామని. ఏం మాట అది? జబర్దస్త్ మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. ఇప్పుడు నవ్వుల మోత మోగిస్తా మీకు ఈ స్టేజ్ మీద. అన్నా ఎవరు మోగుతున్నారు చూడ. ఏడుకొండలరా, మీలాంటి వాళ్ళు కలిసి ఆయన సెలబ్రిటీ చేశారు సార్. ఏడుకొండల గారు సార్, తురుపు ముక్క లాంటి టీమును రెడీ చేశారు సార్. సార్ అవును సార్, పాల ప్యాకెట్. సార్ ఈసారి జబర్దస్త్ లో ప్రతి స్కిట్ మందే. అవును సార్. సార్ 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 అది కాదు సార్, సడన్ గా చెప్పకుండా. సార్ ఏమైందన్నా? మన తీసేశారంటారా? తీసేశారా? ఏంటి తురుపు ముక్కల్లాంటి టీమా? అదే అబ్బా, డబ్బులో చేసేస్తే చిత్రం సీన్ టీంలో ఉన్నాం మేము, పైసలు అడుగుతాం. జబర్దస్త్ ఎవ్వన్ని వదిలిపెట్టదు.
అందరి దూల తీర్చేస్తుంది. ఈ రోజు నా దూల కూడా తీరిపోయింది. కానీ కామెడీ చేస్తా అని గ్యారంటీ లేదు. అందరికి దరిద్రం ఎక్కడో చోటు ఉంటుంది. నాకు వైఫైలో నా చుట్టూ ఉంది. నా పేరు సీను, నాకు లేనిదదే, నాకు లేనిదదే, నాకు లేనిదదే. రోజా గారు బాగుంది. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక్కొక్క టీమ్ లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కదా, వాళ్ళని మీరు తీసుకొచ్చి ఇక్కడ మన సీను గాని రామ్ ప్రసాద్ గాని అండ్ ఫనీ మధ్య మధ్యలో ఏంటి నువ్వు కూడా ఆటో పంచులు స్టార్ట్ చేసే మధ్య బాగుంది ఓవరాల్ గా. నాగ్ బాబు సార్ బట్ ఇంకొంచెం ఉంటే బాగుంటుందేమో అనిపించింది కంటెంట్. ఓవరాల్ గా పాస్ అయింది స్కిట్.